వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను వరుణ్. ఈరోజు బంగారం ధరలు ఏ విధంగా ఉన్నాయి? అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల దృష్ట్యా బంగారం ధరలు పెరుగుతూ ఉన్నాయా, తగ్గుతూ ఉన్నాయా, స్థిరంగా ఉన్నాయా? ఎందుకు అంటే నిన్న ఒక్కరోజే సిల్వర్ ధర దాదాపు ₹5,000 తగ్గింది. బట్ ఈ రోజు బంగారం ధరలు ఏ విధంగా ఉన్నాయి, సిల్వర్ ధరలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడటానికి, దాని గురించి వివరించడానికి ప్రముఖ గోల్డ్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు మనతో పాటు జూమ్లో సిద్ధంగా ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. రైట్, ఈ రోజు బంగారం ధరలు ఏ విధంగా ఉన్నాయి సార్? ఇవాళ వచ్చి ఇంటర్నేషనల్ గా $4,024 ఉంది, -$13 డౌన్ లో ఉంది. అలాగే సిల్వర్ వచ్చి $57.7 ఉంది. సో గోల్డ్ ఇండియాలో చూసుకుంటే గోల్డ్ వచ్చి ప్రెసెంట్ 1,41,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. అలాగే సిల్వర్ వచ్చి 2,19,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఓవరాల్ గా ఏంటంటే గోల్డ్ సిల్వర్ వచ్చి ఒక రేంజ్ లో ఉన్నాయి. లాస్ట్ 2-3 డేస్ నుంచి 2 లాక్ సిల్వర్ అయితే 2,20,000 నుంచి 2,30,000 మధ్యలో, అలాగే గోల్డ్ 1,40,000 నుంచి 1,42,43 మధ్యలో ఉన్నాయి. సో ఇంటర్నేషనల్ గా కూడా ఇది $4,100, $4,000 జస్ట్ నేరోగా ఉన్నాయి. ఎందుకంటే ఇది ఫెడ్ మీటింగ్ అనేది ఇవాళ ఉంది. సో ఇవాళ రేట్ హైక్ అవటమా లేకపోతే రేట్ స్టేబుల్ గా ఉండటమా, దాన్ని బట్టి గోల్డ్ రేట్లు పెరగడం తగ్గడం జరుగుతుంటాయి. కాబట్టి ఫెడ్ ఇంపాక్ట్ ఎక్కువ ఇవాళ నైట్ ఉంటుంది, అంటే రేపు మార్నింగ్ రిఫ్లెక్ట్ అవుతుంది అది. రైట్, మనం చూసుకున్నట్లయితే అంటే గత కొద్ది రోజుల నుంచి కూడా హై రేంజ్ లో ఉంది. ఒక వారము లేదా 5 రోజులు బ్యాక్ కూడా. సో 5 రోజుల నుంచి తగ్గుతూ 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 నిన్న ఒక్కసారిగా ₹5,000 సిల్వర్ ధర తగ్గింది. సో అంటే మొత్తం మీద మళ్ళీ ఇప్పుడు కూడా కొంచెం హైక్ అయింది. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే కొంతమంది అనలిస్టులు చెప్పిన మాట ఏంటి అంటే నెక్స్ట్ మళ్ళీ ఇదే సంవత్సరం లేదా ఈ రెండుకి వచ్చేసరికి గోల్డ్ ధర దాదాపు తులం బంగారము 2,00,000 అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా అంటా ఉన్నారు. సో దాంట్లో అసలు ఎంతవరకు వాస్తవం సార్? ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనం ఈ సపోర్ట్ తీసుకుంటుందా లేదా అనేది ఒక 2-3 డేస్ లో మనకు అర్థమవుతుందండి. ప్రెజెంట్ అంటే $4,000 దగ్గర సపోర్ట్ తీసుకుంటే నెక్స్ట్ పైకెళ్ళి మళ్ళీ 4,500, 5,000 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇది గనక ఇప్పుడు రేట్ హైక్ చేసి మళ్ళీ 4,000 బ్రేక్ డౌన్ అయిందంటే మాత్రం మళ్ళీ 3,500, 3,700 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. సో అంటే మనం ఇయర్ ఎండ్ వరకు కాకుండా ఈ 2-3 రోజుల్లో ఒక ఈవెంట్ ఉందన్నమాట. ఆ ఈవెంట్‌ని బేస్ చేసుకొని 1-2 డేస్‌లో ఏం జరుగుతుందో చూసుకుంటే మనకి నెక్స్ట్ అర్థమవుతుంది. ప్రెజెంట్ అయితే సిల్వర్, గోల్డ్ అయితే వీక్‌నెస్ అయితే ఉన్నాయి. బట్ న్యూస్‌ని బట్టి అవి మారొచ్చు. సో ఏదనేది, ఎందుకంటే న్యూస్ ఈసారి కొంచెం ఎక్కువగా ఇంపాక్ట్ చేసే ఈవెంటే ఉంది. ఓవరాల్‌గా వీక్‌నెస్సే ఉంది కాబట్టి ఇది మనం చూసుకుంటే జనవరి నుంచి కూడా యాక్చువల్‌గా టెక్నికల్‌గా చూసుకుంటే అంత రైజ్ అయ్యి మళ్ళీ తగ్గాక మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకొని పైకెళ్ళాలి. కానీ ఇప్పటివరకు ఏంటంటే లాస్ట్ 6 మంత్స్ నుంచి కూడా ఆ డౌన్ ఇంకా అలాగే సస్టైన్ అవుతుంది. హయ్యర్ హైస్ ఫార్మ్ అవ్వకుండా లోయర్ లోస్ ఫార్మ్ అవుతుంది. అంటే ఎవ్రి హైలో మళ్ళీ అవుతుంది. కాబట్టి ఇది ఒక రకంగా ఏంటంటే డౌన్ ట్రెండ్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. బట్ డౌన్ ట్రెండ్ రేంజ్‌లో ఉంది. కాబట్టి మనకి ఓవరాల్‌గా పెరిగిపోతాయి అనేది ప్రెజెంట్ మాట్లాడాలంటే రేంజ్ టు డౌన్ ట్రెండ్ అని చెప్పొచ్చు. ఈవెన్ సిల్వర్ కూడా పెరిగేటప్పుడైతే ఇప్పుడు ఇంత లాంగ్ టైమ్ తీసుకోదు. ఎమ్మటే సపోర్ట్ తీసేసుకొని పైకెళ్ళిపోవాలి. లాస్ట్ టైము ఎంత ర్యాలీ వచ్చిందో, ఒక రోజు సిల్వర్ 20,000, 30,000 ర్యాలీ వచ్చింది. సో అలాంటిది ఇప్పుడు రావడానికి స్కోప్ ఉంది. ఉండాలి అంటే ఇక్కడ స్ట్రెంగ్త్ రావాలి. స్ట్రెంగ్త్ రావాలంటే అక్కడ న్యూసెస్ అన్నీ కూడా ఇవ్వవ్వాలి. ఇప్పుడు న్యూస్ అంతా కూడా క్రూడ్ మీద ఉంది. ఎక్కువ క్రూడ్ వాలటాలిటీ మీద, అలాగే ఇంటర్నేషనల్‌గా ఈ యుద్ధాలు వీటి మీద ఉంది కాబట్టి ఎక్కువ డాలర్స్ అన్నీ కూడా డిమాండ్ అవుతున్నాయి. సో డాలర్ డిమాండ్ అవ్వటం వల్ల డాలర్ డామినేట్ అవుతుంది. దానివల్ల గోల్డ్, సిల్వర్ వీక్ అవుతున్నాయి. సో వీక్‌నెస్ అంటే మరీ ఓవర్ వీక్‌నెస్ కూడా అవ్వట్లేదు. అలా ఒక స్తబ్దుగా మూవ్ అవుతున్నాయి. సో కాబట్టి ఒక రేంజ్‌లోనే ప్రెజెంట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. ఓవరాల్‌గా చూసుకుంటే ఏంటంటే ఇయర్ ఎండ్‌కల్లా చూసుకుంటే మీ ఛాన్సెస్ అప్ సైడ్ ఎక్కువున్నాయి. 1,50,000, 60 ఆ రేంజ్ ఉన్నాయి. సో ఈ మంత్ అయితే టర్నింగ్ మంత్ అనేది అనిపిస్తుంది మన మార్కెట్‌లో. సో గోల్డ్, సిల్వర్ అయితే ఈ మంత్‌లో ఏదన్నా తగ్గినా మాక్సిమం ఛాన్స్ అంతా కూడా ఈ మంత్ కనపడుతుంది. 3,600, 700 వరకు వచ్చే ఛాన్స్ కనపడుతుంది. రేపు ఎల్లుండిలో అది తెలుస్తది మనకి. కాబట్టి ఏదైనా గోల్డ్ కొనాలి అని ఎప్పటినుంచి ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇదొక బంగారు అవకాశం లాగా తీసుకోవచ్చు. రైట్, మనము చాలా సార్లు కూడా మాట్లాడుకుంటా మనం ప్రస్తావిస్తా డిజిటల్ కార్డుల గురించి మనం చాలా సార్లు డిస్కషన్ చేసుకున్నాం. అంటే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కూడా డిజిటల్‌గా పెట్టండి. డిజిటల్‌గా పెడితే మీకు ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్‌లో మీకు చాలా బెనిఫిట్స్ వస్తాయి. సో ప్రెజెంట్ ఉన్న ధర అంటే తక్కువగా ఉంది ఈ యొక్క ధర, సిల్వర్ రేటు డబుల్ మనీ పడిపోవటము,
బంగారం రేట్లు కూడా దమ్మని పడిపోవటం. మొత్తం మీద అంటే ఇప్పుడు డిజిటల్ లో పెట్టుకునే ఇన్వెస్టర్స్‌కి అసలేం చెప్తాము? కరెక్ట్ అయిన సమయం ఇదంటారా? లేదా కొంత సమయం వెయిట్ చేయాలంటారా? డిజిటల్ ఆళ్ళకి హ్యాపీ అండి. ఎందుకంటే వాళ్ళు 50% ఇక్కడ కొనుక్కోండి. ఇప్పుడు మీ దగ్గరున్న క్యాపిటల్ నా దగ్గర ఒక 50,000 ఉంది. ఒక 25,000 కొనుక్కోండి. మిగతాది వెయిట్ చేయండి. అది ఈజీ అండ్ హ్యాపీ అన్నమాట. ఎందుకంటే డిజిటల్‌గా ఒకసారి ట్రాన్స్‌ఫార్మ్ అయితే చాలా ఈజీగా ఉంటది. ఎందుకంటే రేట్లన్నీ గూడా మీకు ఇక్కడ కనపడుతుంటాయి. షేర్ లాగానే ఉంటాయి. అలాగే మీరు ఫిజికల్‌గా కొన్నారనుకోండి తరుగని, తర్వాత అమ్మకం చార్జెస్, వేస్టేజ్ ఇవన్నీ పడుతుంటాయి. ఒరిజినల్ ప్యూర్ గోల్డ్ వేరు. అక్కడ వచ్చేది వేరు. అది మీకు 21 క్యారెట్, 22 క్యారెట్ వస్తది. సో, గోల్డ్‌ని మనం ఈ డిజిటల్‌గా తీసుకోవటం అనేది బెస్ట్ అని చెప్పొచ్చనమాట. డిజిటల్ అంతా కూడా ఇప్పుడు అందరూ కూడా యువకులందరూ జెన్‌జీ అందరూ కూడా గోల్డ్ అంతా డిజిటల్ ఈవెన్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అందరికీ కూడా ఇదే ప్రిఫర్ చేస్తున్నాం. ఈవెన్ సిల్వర్ కూడా డిజిటల్ చేసుకోవచ్చు. డిజిటల్ సిల్వర్, ఈ సిల్వర్ ఉంది. అలాగే ఈటీఎఫ్ కూడా ఉంది. సిల్వర్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఈటీఎఫ్‌లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. అది కూడా మంచి బెస్ట్‌గా ఉంటుంది. సో, గోల్డ్ అండ్ సిల్వర్ ఓవరాల్‌గా ఏంటంటే, మన అసెట్ క్లాస్‌లో ఒక 25% మనం దాచుకోవాలి. గోల్డ్ అండ్ సిల్వర్‌కి వాల్యూ ఇవ్వాలి. అవి మనకేంటంటే లాంగ్ రన్‌లో మనకు బెనిఫిట్స్ ఇస్తాయి. మీరు చూడండి లాస్ట్ ఇయర్ 80,000 ఇవాళ 1,40,000 ఆల్‌మోస్ట్ డబుల్ అయిపోలా. అలాగే ఇంకో 2 ఏళ్ళు పోతే ఇదెటు 2,20,000, 2,30,000 అయిపోద్ది గోల్డ్. సో, గోల్డ్, సిల్వర్ పెరుగుతాయి కాబట్టి మనకెప్పుడు గూడా ట్రెండు ఉంటుంది. లాంగ్ టర్మ్‌లో ఇన్వెస్టర్స్ అందరికి కూడా ఇదొక మంచి బెనిఫిట్. అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రేట్ ఫైనల్ అసలు పసిడి పిరుగులకి ఈ రోజున బంగారం ధరను బట్టి, అదేవిధంగా ప్రస్తుతం నెలకొన్న బంగారం పరిస్థితులను బట్టి మీరసలు ఏం చెప్తారు? ఫైనల్లీ పసిడి పిరుగులకి. బంగారం అనేదేంటంటే లాస్ట్ 1 మంత్ నుంచి కూడా చెప్తున్నానండి. ఇక్కడ 50% కొనుక్కోండి మీరు ఫ్రీగా. మళ్ళీ ఒక 500 పాయింట్స్ అదే ఒక 2,000, 3,000 తగ్గినా మళ్ళీ బై చేసుకోండి. ఓవరాల్‌గా లాంగ్ టర్మ్‌లో అయితే గోల్డ్ పెరుగుతుంది. సో, అదైతే గ్యారంటీ. సో, ఇప్పుడు తగ్గినా కూడా 1,25,25, 30 మాక్సిమం అక్కడికి రావచ్చు. అంతకు మించి గోల్డ్ ఛాన్స్ లేదు. మళ్ళీ రికవర్ అయిపోలే కనపడుతుంది. కాబట్టి ఎందుకు రికవరీ అయిపోతుందంటే అంత అన్సర్టనిటీస్ ఇక్కడ గోల్డ్ తగ్గేంత అంటే వరల్డ్ మొత్తం పీస్‌ఫుల్‌గా ఉండాలి. గోల్డ్ తగ్గాలంటే అన్సర్టనిటీస్ ఇయన్నీ ఉండకూడదు. అలాంటివి లేవు కాబట్టి ఎప్పుడు గూడా ఇది పెరిగే ఛాన్స్ కనపడుతూనే ఉంది. సో, కాబట్టి గోల్డ్ అండ్ సిల్వర్ అనేది మనం చూజ్ చేసుకోవాల్సిందేంటంటే బయింగ్‌లోనే బై అండ్ డిప్ లాగానే మనం తీసుకుంటే బెనిఫిట్ ఉంటాం. సో, అది మేజర్‌గా నేను చెప్పాలి సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అది చూసారు కదా వ్యూయర్స్, ఖచ్చితంగా బంగారం ధరలు కొంత అంతర్జాతీయంగా జరుగుతున్న అనిశ్చితి కారణంగా కొంత పరిస్థితులు ఒక్కో రోజు ఒక్కోలాగా ఉంటున్నాయి. సో, ఈ రోజు ధరని బట్టి కూడా 50% సేవ్ చేసుకోండి. 50% డిజిటల్‌గా మీరు ఇన్వెస్టర్స్ పెడితే మాత్రం డెఫినెట్‌లీ లాభాలు వచ్చే అవకాశం ఉంది. సో, ఇది ఇప్పుడు కాకపోయినా గానీ మీకు ఫ్యూచర్‌లో ఒక అసెట్ లెక్క పనికొచ్చిద్దంటూ కూడా మనతో పాటు ప్రముఖ గోల్డ్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు చెప్తున్నారు. రేపటి బంగారం ధరలతో మళ్ళీ రేపు కలుద్దాం. అంటే దీనికి కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ న్యూస్.